పల్నాడు జిల్లాలో రాజకీయ రగడ రాజుకుంది. పెదకూరపాడు నియోజకవర్గంలో మామ అల్లుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పెదకూరపాడు టీడీపీ అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ ను ప్రకటించడంతో నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గత రాత్రి అనంతవరం దొడ్లేరు గ్రామాల్లో భాష్యం ప్రవీణ్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. మరోవైపు ధరణి కోటలో 4 రోజుల క్రితం ఎమ్మెల్యే నంబూరు ప్రారంభించిన వైసీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో వైసీపీ కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది. వైసీపీకి చెందిన బండ్లమూడి పూర్ణచంద్రరావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 2 టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పల్నాడు జిల్లాలో రాజకీయ రగడ రాజుకుంది. పెదకూరపాడు నియోజకవర్గంలో మామ అల్లుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు. రాజేంద్ర, పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయం హీటెక్కినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నంబూరు శంకర్రావు, అంతేకాకుండా కూడా ఈ రోజు నిన్న టీడీపీ అభ్యర్థి కూడా భాష్యం ప్రవీణ్ టీడీపీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. ఈ రోజు ఆయన నియోజకవర్గంలో కూడా ఆయన అడుగు పెడుతున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో అడుగు పెడుతున్న సందర్భంగానే ఆయన అమరావతి మండలం వైకుంఠపురంలో ఈ రోజు ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి ర్యాలీగా కూడా ఆయన బయలుదేరుతున్నారు. సో ఈ నేపథ్యంలో మనం చూస్తే మాత్రం ఒక రాజకీయం హీటెక్కినట్టు మనం చెప్పుకోవచ్చు. కోసూరు మండలం దొడ్లేరు, అనంతవరం గ్రామాల్లో టీడీపీ నేతలు ఈయనకి ఎవరైతే ఉన్నారో భాష్యం ప్రవీణ్ కి స్వాగతంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలు చింపివేయడం జరిగింది. మరోవైపు అమరావతి మండలం ధర్నకోటలో వైసీపీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పట్టించారు. కార్యాలయం మొత్తం కూడా తగలబడింది. నంబూరు శంకర్రావు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ 4 రోజుల క్రితమే ఆ కార్యాలయం కూడా ప్రారంభించడం జరిగింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఒకవైపు ఏమో టీడీపీ చెందినటువంటి ఫ్లెక్సీల్ని గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడం, మరోవైపు ఏమో వైసీపీకి చెందినటువంటి పార్టీ కార్యాలయాన్ని కొంతమంది టీడీపీ చెందిన వాళ్ళు నిప్పుబెట్టారని చెప్పేసి కూడా ఇప్పటికే 2 టీడీపీ చెందినటువంటి నేతల్ని అమరావతి పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. అంతేకాకుండా కూడా ఈ రోజు ఎవరైతే ఉన్నారో టీడీపీ అభ్యర్థి ఉన్నటువంటి భాష్యం ప్రవీణ్ గాని, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నటువంటి నంబూరు శంకర్రావు ఇద్దరు కూడా మామ అల్లుళ్ళు బంధువులు అవుతారు. ఈ పెదకూరపాడు నియోజకవర్గం మామ అల్లుళ్ళ మధ్యనే రేపు పోరు జరగబోతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే నియోజకవర్గంలో ఒక సీట్ రాజకీయాలు ఎక్కాయి ప్రస్తుతానికి అని చెప్పుకోవచ్చు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.